హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నాడు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ వీడియో వచ్చేసి ముందు చూపించినైతే మా వాకిటి ముందు ఇలా ఉంటుందండి. మేము పైన ఉంటామన్నమాట. కింద అలా ఉంటుంది. ఇంటి ముందు పెద్ద జామ చెట్టు అయితే ఉంటుంది. ఈరోజు వీడియోలో నా మార్నింగ్ వ్లాగ్ను షేర్ చేసుకుంటూ నా గురించి కొన్ని విషయాలు అయితే మీతో చెప్పుకుంటానమాట. ముందుగా లేచిన తర్వాత బయట వాకిలి ఊడ్చేసి మెట్లయితే ఊడ్చేసానమాట. అలాగే వాకిటి ముందు తుడిచేసాను. ఆ తర్వాత లోపలికి వచ్చేసి పాలు కాయడానికి పెట్టానమాట. మధ్యాహ్నం పెరుగు కోసమని పాలు కాసి తోడేస్తాను. ఏ పూట తాపూటేనండి. మార్నింగ్ 1/2 లీటర్ మార్నింగ్ కాచి తోడేస్తాను. మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత ఇంకో 1/2 లీటర్ పాలు కాచి నైట్కి తోడేస్తాను అనమాట. ఈ లీటర్ పాల మీదే నాకైతే నెలకు సరిపాను నెయ్యి వస్తుందండి. మార్నింగ్ పాలు కాస్తాను కదా, కాచిన తర్వాత పాల మీద గోరువెచ్చగా అయ్యేంత వరకు మూత అనేది కంప్లీట్గా పెట్టకుండా బోర్లు ఇచ్చినట్లు మూత పెడితే మిగడ చక్కగా కడుతుంది. గోల్డ్ ప్యాకెట్ తీసుకుంటాం కదా, మిగడ చక్కగా కడుతుంది. దాన్ని జాగ్రత్తగా తోడేసి మేము అన్నం తినబోయే ముందు మిగడ తీసి పెరుగైతే యూజ్ చేసుకుంటాం అన్నమాట. ఆ తర్వాత లోపల కూడా ఇల్లంతా క్లీన్ చేసి తుడిచేసాను. ఆ తర్వాత నేను ఫ్రెష్ అయిపోయానండి. ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకోవడానికి పూలు కోసుకోవడానికి అయితే వస్తున్నానమాట. మా ఇంటి దగ్గర నుంచి ఇలా మెట్లు దిగుతుంటే చేతికి అందే విధంగా పెద్ద పూల చెట్టు అయితే ఉంటుందండి. మాకే కాదు, మా ఇంట్లో ఉన్న రెంట్కుండే వాళ్ళందరికి కూడా పూజకి ఎంతమందికి కావాల్సిన పూలు అయితే ఈ చెట్టుకు దొరుకుతాయండి. బాగా నిండా పూలు పూసుంటుంది అనమాట. ఇలాంటి పూల చెట్టు ఒకటి ఉంటే చాలు, ఎంతమంది పూజ చేసుకున్నా కంప్లీట్గా పూజకి సరిపాను పూలు అందరికీ దొరుకుతాయి అన్నమాట. ఎప్పుడైనా స్పెషల్ డేస్లో తప్పితే, అంటే పండగలప్పుడు అలాంటప్పుడు తప్పితే నార్మల్గా డైలీ పూజలకి అయితే మా ఇంట్లో పూల చెట్లు ఉన్న పూలే సరిపోతాయండి. ఇదిగోండి చక్కగా పూలు అయితే కోసుకున్నాను. దేవునికి పూజ కూడా చేసేసుకున్నాను. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి మా వారికి మా అబ్బాయికి అయితే దోసపిండి ఉంటే వేసి పెట్టేశానండి. ఇది వచ్చేసి నాకనమాట. నిన్న షార్ట్ వీడియో కోసం ఈ రెసిపీ చేశానండి. ఇందులో నేను పాలకూర సన్నగా కట్ చేసుకొని క్యారెట్ తురుముకొని వేసుకున్నాను. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర వేస్తాను. అలాగే దీనిలో శనగపిండి యూస్ చేసుకొని చేసుకోవచ్చు. ఇంతకుముందు ఒకసారి షార్ట్ వీడియో కింద ఇది చేసి పెట్టినప్పుడు శనగపిండి కొంచెం గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది, శనగపిండి కాకుండా వేరే ఏదైనా పిండి యూస్ చేసుకొని చేసుకోవచ్చా అని అడిగారు మన సబ్స్క్రైబర్లు. అందుకోసం ఈసారి నేను ఇందులో గోధుమ పిండి 1 కప్పు, రాగిపిండి 1/2 కప్పు కలిపాను అనమాట. చాలా హై ప్రోటీన్ దోశ అండి, హెల్త్కి చాలా మంచిది. ఇందులో మనం బియ్యం కానీ యూస్ చేయలేదు కదా, రాగి పిండి వాడాము, గోధుమ పిండి వాడాము. అలాగే ఆకుకూరలు ఎక్కువ ఉన్నాయి. ఆకుకూర, క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసాం కాబట్టి హెల్త్కి చాలా మంచిది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఇది ఒక్కటి వేసుకున్నా చాలు, కడుపు అయితే నిండిపోతుందండి. ఇక నేను తినేసాను అనమాట. వేడిగా ఉన్నప్పుడే తింటే బాగుంటుంది అనమాట. ఇక నాకు బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత మధ్యాహ్నం లంచ్లోకి వచ్చి సొరకాయ పులుసు చేస్తున్నానండి. మా వారు సొరకాయ తెచ్చారనమాట. మొన్న పెద్ద సొరకాయ తెచ్చారు. అది ఒకరోజు పాలు పోసుకోరండాను, ఒకరోజు కొంచెం పచ్చడి కూడా చేశాను ఒక ముక్కతోటి. ఇప్పుడైతే సొరకాయ పులుసు అయితే చేస్తున్నాను. మా వారికి పులుసు కర్రీస్ అంటే కొంచెం ఇష్టం అండి. అందులోనూ సమ్మర్ కదా, కొంచెం ఆయిల్ తక్కువ ఉండేలాగా ఈ పులుసు కర్రీస్ పెట్టమని అడుగుతూ ఉంటారనమాట. మా అబ్బాయికి ఏమో పులుసు కర్రీస్ అంతగా ఇష్టం ఉండదు. ఇక ఇలా వాడికి ఇష్టం లేని కర్రీస్ చేసినప్పుడు ఏదన్నా రోటి పచ్చడి చేస్తే మాత్రం మాట్లాడకుండా తినేస్తాడు. ఒక రోటి పచ్చడి, అలాగే ఆమ్లెట్ వేసి పెడతానమాట. ఈ సొరకాయ పులుసు అయితే ఒక ముద్దలో వేసుకుంటాడండి. కొన్ని రకాల పులుసులు అయితే అస్సలు వేసుకోడు అనమాట. ఈ పులుసు కోసం ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఒక మీడియం సైజు ఉల్లిపాయ, ఒక 2-3 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక మునక్కాయని ముక్కల్లా కట్ చేసుకొని ఇవన్నీ వేసుకొని ఉల్లిపాయ, మునక్కాయ కొద్దిగా మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకుని సొరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. పులుసులకి చాలామంది ముక్కలు కొంచెం పెద్ద సైజు కట్ చేసుకుంటారు. నేనైతే మీడియం సైజే కట్ చేస్తానండి. ఎందుకో పెద్ద ముక్కలు కట్ చేస్తే నాకు అంతగా నచ్చదనమాట. ఒక్కొక్కళ్ళ ఇష్టం ఒక్కొక్కలాగా ఉంటుంది కదా, నేనైతే ఇలాగే కట్ చేస్తాను. ఈ సొరకాయ ముక్కలు కూడా ఆయిల్లో కాసేపు మగ్గిన తర్వాత 2 చిన్న టమాటాలని ముక్కల్లాగా కట్ చేసుకుని వేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపాను ఉప్పు, రుచికి సరిపాను కారం, కొంచెం పసుపు వేసుకొని వీటిని కూడా కొంతసేపు మగ్గించాలి ఆయిల్లో. ఉప్పు, కారం, పసుపు వేసిన తర్వాత కూడా కొద్దిసేపు ఆయిల్లో సొరకాయ ముక్కల్ని వీటన్నిటిని మగ్గించుకోవాలన్నమాట. సొరకాయ అయితే చాలా లేతగా ఉందండి, పులుసు కూడా చాలా టేస్టీగా వచ్చింది. ఇక ఇలా కొంచెం సేపు మగ్గించిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంత ముందుగానే నానబెట్టుకున్న చింతపండుని శుభ్రంగా
రసం తీసేసుకొని ఆ రసాన్ని ఇందులోకి వేసుకోవాలన్నమాట. చింతపండు రసం వేసుకున్న తర్వాత ఇందులోకే మరికొన్ని వాటర్ వేసుకోవాలి. మొక్క మునిగేంతగా వాటర్ వేసుకొని ఒకసారి కలిపి ఈ కుక్కర్ మీద మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. విడిగా కూడా ఉడికించుకోవచ్చండి. నాకెందుకో ఈ సొరకాయ పులుసుని కుక్కర్లోనే వేస్తానండి. ఈ పులుసుకి ముక్క కొంచెం మెత్తగా ఉడికితేనే మాకు నచ్చుతుంది అనమాట. అందుకని నేను కుక్కర్లో వేసి 2 విజిల్స్ రానిస్తాను. విడిగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు విడిగా అయినా చేసుకోవచ్చు. ఈసారి విడిగా ఉండేవాళ్ళు ఒక్కసారి కుక్కర్లో ట్రై చేయండి. సొరకాయ పులుసు కుక్కర్లో అయితే మంచి టేస్ట్ వస్తుందండి. కొంచెం ముక్క అనేది కొంచెం మెత్తగా ఉడికి మనకు తినేటప్పుడు బాగుంటుంది అనమాట. చూడండి 2 విజిల్స్ వచ్చింది, ప్రెషర్ అంతా పోయింది, చక్కగా కుక్ అయిపోయింది. మునక్కాయ ముక్కలు కూడా విడిపోలేదండి, కరెక్ట్గా ఉడికిందనమాట. అంటే 2 విజిల్స్ రానిస్తే చాలన్నమాట. ఇప్పుడు దీనిలోకి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. పులుసు కర్రీస్లో కొంచెం ఉంటే ధనియా పౌడర్ వేసుకుంటే బాగుంటుందండి. నా దగ్గర ధనియా పౌడర్ అయిపోయింది, చూసుకోలేదు నేను. ఇప్పుడు చూశాను కానీ లేదు, ఇక వేయలేదనమాట. కొంచెం కొత్తిమీర వేశాను. మేమైతే చిన్న బెల్లం ముక్క కూడా వేసుకుంటాము, టేస్ట్ బాగుంటుంది. మరి తీపిగా ఏముండదండి, కొంచెమే కాబట్టి బెల్లం ముక్క పులుసును బ్యాలెన్స్ చేస్తూ టేస్ట్ బాగుంటుంది. నచ్చితే బెల్లం వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ స్టవ్ అంటించి ఒక్క ఉడుకు రానిస్తామన్నమాట. కొత్తిమీర ఫ్లేవర్ దానికి పట్టడానికి, బెల్లం కరగటానికి జస్ట్ 1 నిమిషం అలా ఉడకనిచ్చి ఇక స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని అయితే గిన్నెలోకి తీసేస్తాము. చూడండి ఇక పులుసు అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఇలా రెడీ అయిపోయిన పులుసుని ఒక గిన్నెలోకి తీసి పెట్టేసుకుంటాను అనమాట. సొరకాయ పులుసు ముద్దపప్పు నెయ్యి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ముద్దపప్పు కూడా చేశాను, ఇక అది వీడియో అయితే తీయలేదు, కుదరలేదనమాట. ఆ తర్వాత కిచెన్లో వంట చేసేటప్పుడు అక్కడ ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటే ఆ లోపు చేసేసుకుంటూ ఉంటానన్నమాట. ఈ అటుకులు వచ్చేసి మా వారి మేనమామ వాళ్ళు ఇచ్చారు. అంటే వాళ్ళు వరి పండిస్తారనమాట. కొన్ని వడ్లని ఇలా నానబెట్టి మరి ఎలా చేస్తారేమో మిల్లు ఆడించుకుంటారు. ఇలా అటుకులు అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తారనమాట. మా వారి మేనత్త ఈ మధ్య వస్తూ ఈ అటుకులు అయితే తెచ్చిచ్చిందనమాట. ఇవి కొంచెం ఎండబెట్టి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడు కావాలనుకున్నప్పుడు ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు. మనకి షాప్స్లో దొరికే అటుకులు అయితే పల్చగా ఉంటాయి కదా, ఈ అటుకులు కొంచెం మందంగా ఉంటాయి అన్నమాట. ఉప్మా అవి చేయటానికి కూడా బాగుంటాయి, కానీ నేను ఉప్మా పెద్దగా చేయలేండి. ఏదైనా విడిగా పాలల్లో అటుకులు తిన్నా బాగుంటుంది, ఏదైనా విడివిడిగా వాడతానమాట. ఇక ఇక్కడైతే వంట కంప్లీట్ అయిపోయిందని శారీకి ఫాల్ కుడదామని స్టార్ట్ చేశానండి. ఒకవైపు అయితే మిషన్ దగ్గర వేయించాను, రెండో వైపు చేత్తో కుట్టుకుందామని స్టార్ట్ చేశాను. అంటే కింద వైపు మిషన్ మీద, రెండో వైపు పై వైపు కనిపించే వైపు చేత్తో కుట్టుకుంటే నీట్గా ఉంటుందని నా అభిప్రాయం అండి. ఇక కొంతమంది అడుగుతున్నారు కదా, మీకు యూట్యూబ్ నుంచి శాలరీ వస్తుందా, వస్తే ఎంత వస్తుందా అని అడుగుతున్నారు. వాళ్ళందరి కోసమే ఇప్పుడు నేను క్లారిటీ అయితే ఇస్తున్నానండి. నాకు యూట్యూబ్ నుంచి శాలరీ అయితే వస్తుంది కానీ పెద్దగా అయితే రావట్లేదండి. నేను ఎక్కువగా లాంగ్ వీడియోస్ చేయట్లేదు కదా, ఎక్కువగా షార్ట్సే చేస్తున్నాను. లాంగ్ వీడియో ఏ 10 రోజులకు ఒకసారో అలా చేస్తున్నాను అనమాట. అయితే లాస్ట్ ఇయర్ 2024లో అంటే నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయి 1 ఇయర్ అయిపోయిందండి. లాస్ట్ ఇయర్ మొత్తం మీద 37,000 వచ్చింది. ఎప్పుడన్నా కానీ 3-4 సార్లుగా 37,000 వచ్చిందనమాట. ఆ తర్వాత నుంచి డిసెంబర్లో వచ్చిందండి శాలరీ. జనవరిలో రాలేదు, మళ్ళీ ఫిబ్రవరిలో తీసుకున్నాను, మార్చ్లో రాలేదు, మళ్ళీ ఇప్పుడు ఏప్రిల్లో వస్తుందన్నమాట. అంటే 2 మంత్స్కి ఒకసారి లాగా శాలరీ అయితే వస్తుందండి. 2 నెలలకు కలిపి 9,500 అలా వస్తుందన్నమాట. 2 మంత్స్కి ఒకసారి శాలరీ వస్తుంది అదండి. లాస్ట్ ఇయర్ మొత్తం మీద 37,000 3 సార్లు నుంచి 2 నెలలకు ఒకసారి అలా తీసుకుంటున్నాను అనమాట. ఎంతో కొంత ఇంట్లో ఉండి నేను కూడా ఎర్న్ అయితే చేస్తున్నాను. యూట్యూబ్ ఇంకా బాగా అంటే సబ్స్క్రైబర్లు పెరిగి మంచిగా లాంగ్ వీడియోస్ పెడుతూ ఉంటే ఇంకా ఎక్కువ శాలరీ రావచ్చు. అదండి నా యూట్యూబ్ శాలరీ గురించి. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఎవరికైనా యూజ్ అవుతుందో అనుకుంటే షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.